హాయ్ అండి, వెల్కమ్ టు సాయి మోహన్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెల్లం గవ్వలు చూపిస్తున్నాను అనమాట. నేనైతే పెద్ద పొయ్యి మీద వండుతున్నానండి. పొయ్యి పెట్టుకుని మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు పెట్టుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక 1.5 లీటర్ నూనె పోసుకున్నాను. పప్పులండి నూనె ఈ పోసుకున్న తర్వాత ఆ నూనె బాగా వేడేలాగా పక్కన పొయ్యి అంటించి పెట్టుకుని ఈ లోపల చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి గవ్వలకి మనం దాన్ని బాల్స్లా చేసుకుని ఫస్ట్ ఒక పక్కన పెట్టేసుకోండి. కొన్ని ఎక్కువ బాల్స్ చేసుకుంటే మీకు కూడా ఈజీ అవుద్ది. ఇప్పుడు జల్లెడి, బియ్యం జల్లిచ్చి జల్లెడు ఉంటుంది చూడండి, అలాంటి జల్లెడు తీసుకుని ఆ బాల్స్ అనేది కొంచెం గట్టిగా నొక్కాలండి. అలా నొక్కి మీరు అవి కూడా చాలా వరకు పక్కన స్టోర్ చేసుకుంటే ఈ లోపల నూనె అనేది కాగుతుందండి. అలాగా అట్లన్నిటిని ఆ జల్లెడతో చేసుకోవచ్చు. చాలామంది గవ్వలు చేసి ఇది యూజ్ చేస్తారు. నేను ఇదొకటి, ఇది పూరి తీసి ఇదొకటి యూజ్ చేస్తానండి. ఇట్ల మీద కూడా బాగానే వస్తాయి. ఎక్కువ జల్లెడి ఇదే యూజ్ చేస్తాను నేను. గవ్వలు చేసేది అనేది ఎప్పుడు వాడలేదు కూడా నేనైతే. ఇట్లతో కూడా చాలా బాగా వస్తాయండి. అలాగే బాల్స్ అనేవి చాలా చిన్న సైజ్ చేసుకుంటే గవ్వలు అనేది గమ్మున ఏగుతాయి, బాగుంటాయి కూడా. ఇప్పుడు నూనె అనేది వేడవుతుందో లేదో చూడండి. ఇలా ఒకటి వేసి చూసుకుంటే అది వెంటనే పైకి వచ్చేస్తే నూనె అనేది కాగినట్టండి. మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు అలా పైకి వచ్చేసింది అనుకోండి, ఏదన్నా ఏంగానే ఆ నూనె కాగిపోయినట్టు. ఇప్పుడు గవ్వలు చేసి పెట్టుకుంటారు కదండి, అవన్నీ కూడా నూనె లోపలికి వేసేయండి. ఫాస్ట్గా వేసేయండి. నూనె ఆల్రెడీ కాగి ఉంటుంది కాబట్టి గమ్మున వేసేస్తే గమ్మున వేగిపోతాయండి. ఇలా మొత్తం ఎక్కువ చేసుకున్నవన్నీ ఒకేసారి చేసుకుని పెట్టేసుకుంటే ఆఫ్ వేసుకోవచ్చండి. నేను 4 టైమ్స్ కింద వేసాను. ఇవన్నీ వేసేసాక పొయ్యి అనేది స్లిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాడిపోతాయి. అలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేగిపోతున్నాయి చూడండి. అలాగా సగం పైన వేసేసుకున్నాక బాగా వేగాక నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు చేయండి. ఒక గరిటె తీసుకుని బాగా తిప్పండి. బబుల్స్ కింద వస్తున్నాయి కదండి, ఆగిపోతే అవి వేగిపోయినట్టే. అదొకటి అలా గుర్తుంచుకోండి. పైకి కిందకి వేయి అన్నీ ఈక్వల్గా వేగిపోతాయండి. లేకపోతే ఒక పక్కన వేగనట్టు ఒక పక్కన వేగినట్టు ఉంటాయి. అలా బాగా తిప్పుకుంటూ ఉంటే, నేను ఫస్ట్ వాయి కాబట్టి చాలా కొన్ని వేసానండి, లేకపోతే మూకిడి నిండా వేసేసుకోవచ్చు అనమాట. వాటిని ఇలా వేసుకున్నాయి కొంతసేపటికి వేగిపోతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే ఒకటి తీసుకుని మీరు ప్లేట్లో వేస్తే సౌండ్ రావాలండి. అలా సౌండ్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకుని పక్కన వేసేసుకోండి. చిల్లుల బుట్ట అనేది ఉంటుంది కదా, అందులోకి వేసుకుంటే ఏమన్నా కొంచెం అసలు గవ్వల ఆయిల్ పీల్చవండి, చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఇలా మీరు పక్కన వేసుకుంటే ఎక్కడన్నా కొంచెం కూడా పోతుందండి. ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత మీరు ఇంకోసారి కూడా అట్లని వేసేసి, ఇది రెండవ అండి, బాగా వేసేసుకుని ఇప్పుడు చూడండి అస్సలు మీకు కొంచెం కూడా ఆయిల్ కనపడదు. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలాగే వేపేసుకోండి. మొత్తం గవ్వలన్నీ వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. గవ్వలన్నీ వేపేసుకున్న తర్వాత ఈ కలర్ వచ్చినాయి చూడండి. ఇన్ని గవ్వలు వచ్చినాయి నాకు కేజీ పిండికి. ఇప్పుడు కేజీ బెల్లం తీసుకుని కోరుకుని లేకపోతే కొట్టుకునో పొయ్యి మీద పెట్టుకుని కరగబెట్టుకోవాలండి. బాగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసి మళ్ళీ కరగబెట్టేసుకోవాలి. అది వడబెట్టుకోవాలండి. వడబెట్టుకుంటే ఏమన్నా డస్ట్ అది ఉంటే రాదు. ఇలా వడబెట్టిన తర్వాత ఇలా కొంచెం బబుల్స్ టైప్లో వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మీరు కొన్ని వాటర్ తీసుకుని అందులో చూసిన పడమైతే మీకు వస్తుంది. ఈ పాకం కాకుండా, ఈ తీగ కాకుండా ఇంకొంచెం ముదర తీగ వచ్చిందంటే అది మీకు వచ్చేసినట్టే అండి. ఇప్పుడు గవ్వలు తీసుకుని ఆ మరుగుతున్న పాకంలో అయితే వేసేసుకున్నారంటే మీరు గవ్వలు మొత్తానికి ఆ పాకం కంప్లీట్గా పట్టేస్తుందండి. చాలా బాగుంటాయి. పిల్లలు బెల్లం ఎక్కువ తినని పిల్లలు అయితే గవ్వలు చేసిస్తే కంపల్సరీ తింటారండి. హెల్దీ కూడా, షుగర్ ఏమి యాడ్ చేయకుండా ఉత్తి బెల్లము, ఇందులో మైదా అలాంటిది ఏమీ కూడా యూజ్ చేయలేదు కదండి, ఉత్తి గోధుమ పిండితోనే చేసాం కాబట్టి పిల్లలకి మంచిది.
మీరు కూడా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా వచ్చినాయి అనేది. నేను ఈజీ మెథడ్లో చూపించాను. గవ్వలు చేసి ఇది చెక్క లేనోళ్ళ ఇంటికాడ కూడా ఈజీగా ఇట్లా చేసేసుకోవచ్చండి. అదే ఉండాలని ఏం లేదు. ఇంచక్క మీకు నీట్గా షేప్ అది బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టిదండి. అప్పుడైతే గవ్వలి అవి మా అమ్మ దగ్గర అంత లేదు, ఆ చెక్కలు అవన్నీ జల్లెడితోనే నీట్గా వీక్లీ 1 టైం చేసి కొన్ని చేసి పెట్టేది మా అమ్మ అయితే. మాకు అప్పుల్లో తెలిసిన స్నాక్స్ అంటే ఇవే అండి. చాలా బాగా చేసేది మా అమ్మ. మీకు కూడా ఇలా చూపిద్దామని చెప్పి నేను చేద్దామని చేశానండి. మీరు కూడా చూసి నా ఛానల్ ఫాలో అయ్యి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఆ బబుల్స్ చూసారండి. కొంతమంది ఏంటంటే పళ్ళెంలో పోసేసుకుని పాకాన్ని కలిపేసుకుంటారు 2 గంటలతో. నేను ఇలా చేస్తాను. బాయ్ గైస్.